నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. నమస్తే. అఖండ ఐశ్వర్యమస్తు. గురువు గారు, గర్భగుడిలో ఆడవాళ్ళు ఎందుకు పూజ చేయకూడదు అంటారు? మంచి ప్రశ్న. అంటే ఇప్పుడున్నటువంటి సమాజానికి తెలవాల్సినటువంటి ప్రశ్న ఇది. గర్భగుడిలో ఒక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ శక్తి ఎక్కువ ఉంటుంది, ఏ గర్భగుడి అయినా సరే. రెండవది, గర్భగుడిలో ఆడవాళ్ళు పూజించడం కాదు, గర్భగుడిలోకి దాదాపు అంటే కొన్ని గర్భాలయాల్లో, గర్భదేవాలయాల్లో అక్కడ ఆ సనాతన పూజారులు తప్ప, అంటే వాటి వంశపార్యం చేసే పూజారులు తప్ప ఇంకొకరికి ఆ పవర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, మనం ఒక 1400 ఎలక్ట్రికల్ పోల్ ఎక్కినటువంటి వ్యక్తి, వాళ్ళు మాత్రమే దాన్ని జాగ్రత్త చేయగలుగుతారు పని. ఇది 1400 మెగావాట్స్ ఉన్నటువంటి దాన్ని తయారు రిపేర్ చేయాలంటే దాని నిష్ణాతులే ఉంటారు. సామాన్యమైన ఎలక్ట్రీషియన్ వెళ్ళి అక్కడ దాన్ని చేయలేడు. ఈవెన్ దో దాన్ని ఫీజు కూడా పెట్టాడు, పోల్ మీద ఫీజు పెట్టడానికి కూడా ఎలక్ట్రీషియన్కి భయం వేస్తుంది, ఎందుకంటే అది చాలా పవర్ఫుల్గా వస్తుంది. కానీ అదే దాన్ని ఉద్యోగం చేసేవాడు టగడకు వస్తాడు, సంచి మెడకేసుకోడు, ప్లాస్టిక్ పెట్టుకుంటాడు, టగడ తీస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, కట్ చేస్తూ ఉంటాడు ముందరే. వాడు వచ్చేసి కరెక్ట్ ఆన్ చేయమంటాడు. కానీ మనకి అది ఆఫ్ అయినా సరే వణుకు పుడుతుంది, ఎందుకంటే అది ఒక రకమైనటువంటి శక్తితో ఉంటుంది. అది శక్తి ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలా మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే వేద మంత్రోచ్చారణల మధ్య ఆ స్వామికి చేసే సేవలు, కొన్ని భూత బలులు ఉంటాయి. స్వామికి కూడా బలి ఉంటుంది. స్వామిని కూడా కొన్ని అనేక రకాలైనటువంటి భూతాలన్నీ కూడా ఆవరించి ఉంటాయి. వాటి దగ్గర రాకుండా ఉండడానికి రెగ్యులర్గా మంత్రాలు ఉచ్చారణ చేస్తూనే ఉంటారు దానికి. అంటే దేవుడు కూడా ఉంటారు, అంటే ఉన్నారు కదా, రాక్షసుడు ఎందుకు లేరు? రావణాసుడు ఉన్నాడు, హిడంబీషుడు ఉన్నాడు, హిరణ్యకశిపుడు ఉన్నాడు. దేవుళ్ళకి శత్రువులు ఎందుకు లేరు? ఉంటారు, బోల్డ్ ఉంటారు. కానీ మన వల్ల వాళ్ళు కాపాడతారంటే మన వల్ల కాదు, మంత్రం వల్ల కాపాడతారు వాళ్ళు. మంత్రం అనేటువంటి ఆయుధం వాళ్ళకు ఒక ఆరాగా ఉంటుంది. ఈ మంత్రం అనే ఆరా వల్ల ఆ భగవంతుడికి ఆ భూతాలు రావు. వాటికి కూడా మనకి గుళ్ళలో చూడండి, మీకు బలిపీఠం మీద బలి పెడుతుంటారు. మీకు బాగా చూడండి, గుళ్ళల్లో బలిపీఠాలు ఉంటాయి, వాటి మీద అన్నం పెడతారు. మధ్యాహ్నం పూట గుడి బంద్ చేసేటప్పుడు తప్పకుండా అన్నం పెడతారు. అంటే మనం తాళం వేసి వెళ్ళిన తర్వాత మంత్రోచ్చారణ ఉండదు కదా, ఆ మంత్రోచ్చారణ ఉండదు కాబట్టి మళ్ళీ వచ్చేసి మళ్ళీ దేవుని ఇబ్బంది పెట్టి ఆయన డిస్టర్బ్ చేస్తారు కాబట్టి వీళ్ళకి బలి పెట్టేస్తారు. అన్నం ముద్దలు కానీ గుమ్మడికాయలు కానీ పెట్టేస్తే అవి తినేసి వెళ్ళిపోతాయి. అప్పుడే వాటికి కావాల్సింది దేవుడి దగ్గర పెట్టే పదార్థాలు లాక్కోవాలి, దేవుడికి అందకుండా చేయాలి. మనం ముందే పెట్టేసామనుకో అవి తినేసి సంతృప్తికి వెళ్ళిపోతాయి కదా అనేటువంటి భావనతో మనం బలిపీఠాల దగ్గర బలి కూడా పెడతా ఉంటారు. తిరుమలలో కూడా ఉంటుంది, మీరు చూడండి, ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం మీద అన్న ముద్దలు కనబడుతుంటాయి. మనకి పులిహోర కానీ దద్యోజన నాటి అన్న ముద్దలు కనబడుతుంటాయి. అలాగా ఈ మంత్రోచ్చారణ, నిరంతర మంత్రోచ్చారణ కోసం అక్కడ పవర్ఫుల్ శక్తి ఎక్కువ ఉంటుంది. అది దాన్ని తట్టుకునే శక్తి తక్కువ మనకి. ఇప్పుడు కరెంట్ వస్తుందని చెప్పేసి మనం ప్లగ్లో వెళ్ళిపెట్టలేంగా, కుదరదు కదా. అంటే ఆ శక్తిని మనం తట్టుకునే అవకాశం, పొరపాటున ఒక దేవుడి దేవాల మన ఎనర్జీ తట్టుకున్నా ఇదే తట్టుకుని షాక్ కొట్టింది నాకేం కాదని చెప్పేసి కరెంటు పోల్ వైర్ ముట్టుకోలేంగా. అలాగా మనకి ఆ శక్తిని మనం అందుకునేటువంటి కెపాసిటీ మనకు ఉండదు కనుక దానికి ఆ గర్భగుడిలో అటువంటి శక్తి వల్ల గర్భిణీలకు ఇంకా ప్రమాదం. అలాగే ఆడవాళ్ళకి వెంటనే వాళ్ళకి అనేక రకమైనటువంటి కొన్ని శరీర మార్పులు ఎక్కువ ఉంటాయి. ఆడపిల్లకి ఎవ్రీ మంత్ మార్పులు ఎక్కువ ఉంటాయి. ఈ మార్పు అనేది తొందరగా వచ్చేస్తుంది వాళ్ళకి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎక్కువగా అవుతుంది. అలాగే అండోత్పత్తి తగ్గిపోతుంటుంది. అలాగే మన మామూలు పోయినప్పుడు మగవాళ్ళకు కూడా వీర్యకణ ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. శరీరంలో వచ్చిన అనేక మార్పులు మనల్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఇటువంటి మార్పులు గురవుతాం కాబట్టి గర్భాలయంలోకి ప్రవేశం ఎవరికీ ఉండదు. అలాగే పొద్దున్నే మీకు కొన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి, అన్నింటిలో పర్మిషన్ ఉంది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు లోపలికి వెళ్ళి దేవుడు ముట్టుకోవచ్చు. అక్కడేం కాదా అని అడుగుతారు చాలా మంది. వెంటనే అడుగుతారు కామెంట్. మన వాళ్ళు హిట్ టీవీ చూసే ప్రేక్షకులు చాలా తెలివైన వాళ్ళు, కామెంట్ వెంటనే పెడతారు, స్వామి మేము మిగతా దేవాలయాలు శివాలయంలోకి వెళ్తే ముట్టుకోవచ్చు కదా దేవుడిని అంటే, అక్కడ పొద్దున మేము లోపల రానియారు. పొద్దున పూట అక్కడ చదివేటప్పుడు పొద్దున జరిగే పూజాధికాల్లో మిమ్మల్ని కాదు ప్రధానమంత్రి లోపల రానియారు. దట్స్ ఇంపాసిబుల్. అంటే పొద్దున ఆ ప్రక్రియ పూర్తయిపోతుంది. వాళ్ళు చేయాలనుకునే పూజలు, ఆ ఉచ్చారణ, ఆ మంత్రము, ఆ యొక్క తంత్రము, ఆ శక్తి అంతా కూడా పొద్దున పూజ చేసుకొని అందరికీ వీలుగా ఉండేటువంటిగా అందరినీ కూడా ముందు రమ్మని చెప్తారు. ముందుగా ముఖ్యమైన వాళ్ళు రమ్మంటూ తర్వాత అందరూ కూడా వస్తారు. అలా నెగిటివ్ ఎనర్జీ లేకుండా, వచ్చే వాళ్ళకి కూడా నెగిటివ్ ఎనర్జీ కలగకుండా కూడా వీళ్ళు మంత్రాలు చేస్తారు, అంటే జపం చేస్తారు. మంత్రం అంటే మళ్ళీ భూత మంత్రాలు అనుకోకండి. వాళ్ళందరికీ లోక కళ్యాణం కోసం కొన్ని, అంటే ఉపసంహరణ మంత్రాలు అంటారు, వాటిని శాంతి మంత్రాలు అంటారు. ఆ శాంతి మంత్రాలు చదువుతూ స్వామిని ప్రసన్నం చేసి భక్తులందరూ లోపల పంపించి ఆయన స్పర్శ దర్శనం చేసి దండం పెట్టుకోవడానికి అందరూ అభిషేకం చేసుకోవచ్చు విధానం ఉంది. కాబట్టి ఇలా గర్భగుడిలోకి ఆడవాళ్ళనే కాదు, మీరు అంటే మీరు అడిగేది తిరుమల లాంటి వాటిల్లో, అయ్యప్ప స్వామి మాటల్లో ఆడవాళ్ళు పెట్టిన గొడవల గురించి ఇండైరెక్ట్ గా అడుగుతున్నట్టు అనిపిస్తుంది మాకు కూడా. బట్ ఇది ఎక్కడ కూడా అటువంటి కొన్ని దేవాలయాల్లో, ఉడిపిలో కానీ, అసలు ఉడిపిలో మీరు పైన చొక్కా ఉంటే లోపల కూడా అనేవాడు, ప్యాంట్ వేసుకుని లోపల చల్ బయట అంటాడు, ఆడపిల్ల జీన్ ప్యాంట్ వేసుకుని చల్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటాడు. గుడి ప్రాంగణంలో గాడాలి అన్నాడు. అది వాళ్ళ పద్ధతి, దట్ ఇస్ ప్రోటోకాల్. హూ ఆర్ యూ ఫర్ దాన్ని యాంటీకి చెప్పావు నువ్వు ఓడివి.
మీరు అందరూ వచ్చేసి మీరు ఏమవుతుంది మేము హిందువులమే కదా అంటే నువ్వు వేసేటువంటి వస్త్ర అలంకరణ కూడా పనికి రాదు కొన్నిటికి. ఇలా అన్న వాళ్ళకి కొంతమంది ఏంటంటే అంటే మనకి అనవసరమైన వ్యాఖ్యానమైన చిన్న విషయం చెప్తాను మీకు. కొన్ని దేవాలయాల్లో ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. ఉడిపి కానీ అలాగే మనకు కేరళ ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి కానివ్వండి, తిరుమల క్షేత్రం కానివ్వండి, కొన్ని దేవాలయాలు ఉంటాయి మనకి. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కానివ్వండి, అదే మనకి ఇంకొన్ని దేవాలయాలు, అమ్మవారి దేవాలయాలు, ముఖ్యంగా అమ్మవారి దేవాలయం లోపల రానివారు. విజయవాడ దుర్గమ్మ దేవాలయంలోకి అసలు అడుగే పెట్టినవారు, ఎవరిని పెట్టినవారు. నువ్వు ఆడపిల్ల అయితే ఏ పిల్ల అయితే లోపలికి రానివారు, పర్మిషన్ ఇవ్వరు, గర్భానికి పర్మిషన్ లేదు. సో ఇలా అన్ని ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే దాని ప్రోటోకాల్. ప్రోటోకాల్ ఏంటండి, దేవాలయంలో కూడా ప్రోటోకాలా. నేను జీర్పాటు వేసుకొచ్చిన ఏంటంటే నీ అవయవ ప్రదర్శన నువ్వు బయట చేసుకో, ఇక్కడ చేయకు. నువ్వు చేసే అవయవ ప్రదర్శన బయట చేయి. నీ వల్ల దృష్టి భగవంతుడి మీద కన్నా నీ వైపు మళ్ళీ ఇటువంటి వస్త్రధారణ పనికిరాదు. ఒక నిండుగా చీర కట్టుకున్న అమ్మాయి, పరికిని వేసుకున్న అమ్మాయి మీద ఎవరిది నెగిటివ్ వెళ్ళదు. సింపుల్ లాజిక్ చెప్తాను, తప్పుగా అనుకోద్దు, చిన్న లాజిక్ చెప్తాను నేను. ఒక అమ్మాయిని చూడగానే సూపర్ ఉంది అనిపించారు, పర్లేదు, అది అప్రిషియేషన్. కత్తిలా ఉందనిపించే పర్లేదు, అబ్బాయి ఏముందిరా ఇది, దీని కత్తిలా ఉందిరా ఇది అంటే అది అసహ్యంగా ఉంటుంది. అసహ్యమైన కామెంటు అందమైన కామెంట్కు వేరే ఉంటుంది. అబ్బా అమ్మాయి లక్ష్మీదేవిలా ఉందిరా అంటే అద్భుతమైన కామెంట్. అలా వచ్చిన వాళ్ళు అద్భుతంగా ఉందిరా లక్ష్మీదేవి అన్నప్పుడు వాళ్ళ మనసులో నెగిటివ్ థాట్ ఉండదు. అదే అసభ్యమైనటువంటి అవయవాలు కనిపించేటువంటి డ్రెస్ వేసుకొచ్చినప్పుడు వాడు దేవుడి మీద కన్నా దృష్టి నీ మీదకి వెళ్ళిపోతుంది. అంటే నీ వల్ల 10 మంది దృష్టిని తప్పుగా అనుకుంటారు. అది నా తప్ప, వాడు స్థితప్రజ్ఞుడై ఉండాలి, వాడు స్థితప్రజ్ఞత ఉండి వాడు తెలుగు ఉండాలనేటువంటి కామెంట్ కూడా పెడతారు ఆడవాళ్ళు. నువ్వు బాగుంది, నువ్వు బట్టలు ఎప్పుకొచ్చినప్పుడు విశ్వామిత్రుడే రంభ మేనకలతో పోయి యజ్ఞాన్ని వాళ్ళ తపస్సు నాశనం చేసుకున్నారు వాళ్ళు. స్త్రీకి ఉండే తత్వం అది, ఆకర్షించే గుణం అనేది స్త్రీకే ఉంటుంది. ఆ తత్వాన్ని మనం పోగొట్టుకుంటే మనం కాబట్టి చెడు అనేవాడు ఉన్నాడు కాబట్టి భూలోకంలో అవతల చెడ్డ పని చేసినా, చెడ్డ పనికి పురుగొలిపినా మన పాపం తగులుతుంది. ఆ పాపం తగ్గించడానికి వీళ్ళు ప్రోటోకాల్ పాటించి బయటికి వెళ్ళిపోతారు. రెండవది నీ కోడ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా విన్నాను, నాకు తెలియదు అనుకోండి, మళ్ళీ తాత మీరు వినిపిగ్ గ్లాస్ అడగండి, కామెంట్ చేయకండి. ఈ బార్లోకి వెళ్తున్నప్పుడు ఆడోళ్ళకి మోకాలపై తొడ కనిపించేటు మిడ్డీ ఉండాలట. ఇది గుర్తుపెట్టుకోండి బాగా, తొడ కనిపించే మిడ్డీ ఉండాలట వాళ్ళకి. మరి తర్వాత వాళ్ళకి బ్లాక్ టీషర్టే ఉండాలి, అది కూడా టైట్ టీషర్ట్ అట. అది నాకు అర్థం కాలేదు, టైట్ టీషర్ట్ అంటే ఇది ప్రోటోకాల్ అట వాళ్ళకి. అంటే దాని ఏమంటారు, డ్రెస్ కోడ్. ఆఫ్టర్ ఆల్ తాగి తందనాలాడి ఉన్న బట్టలు ఇప్పుకొని తిరిగేటువంటి నీ బార్లోనే నీకు ఆ డ్రెస్ కోడ్ ఉంటే పరమ పవిత్రమైనటువంటి సనాధర్మంలో ఎంత పర్ఫెక్ట్ కమాండింగ్ కోడ్ ఉండాలి. కాబట్టి కోడ్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ సంప్రదాయమైన పద్ధతిలో వెళితేనే దర్శనం చేయించండి. మామూలు దేవాలయం అలాగే ఉండాలి, లేదా తరిమేయండి, నో ప్రాబ్లం. అప్పుడే సనాధర్మం గౌరవించబడుతుంది. అది దానివల్ల ప్రయోజనం కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. ఇది నా అభిప్రాయం, హిట్టి వాళ్ళ అభిప్రాయం కాదు. విషయం గుర్తుపెట్టుకోండి, నా అభిప్రాయమే. నేను ఇలాగే ఉంటాను, ఇలాగే 10 ఛానళ్ళు చెప్తాను. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు చీరనే కట్టుకుంటారు, కానీ ఆ చీర కట్టులో కూడా విధానాలు ఉంటాయి, కానీ అవి కూడా పాటించరు. అలాంటి వాళ్ళకి ఎలాంటి పాపం తగులుతుంది? ఒకటే గుర్తున్నా, అసభ్యమైన వస్త్రధారణ. ఒకటి నేనేది ఏంటంటే ఇందాక చెప్తున్నాను, ఆడపిల్ల నువ్వు నా ముందర ఉన్నా సరే నా కూతురులాగా అవయవ ప్రదర్శన చేయకూడదు అంటాను. నువ్వు చీర కట్టు విధానంలో కూడా నిండుగా ఉండాలి. అంటే అక్కడ ఏమిటి, నీ వైపు దృష్టి మళ్ళకూడదు. నీ వైపు దృష్టి మళ్ళినా లక్ష్మీదేవి లాగా ఉంది, అమ్మవారి లాగా ఉంది. అప్పుడు వానికి నిన్ను చూడగానే అమ్మవారు ఇద్దరు ఒకేలా కనపడతారు, అలాగే కనపడాలి. అందుకే నువ్వు చీర కట్టుకొని నేను వేసుకున్నా అని చెప్పేసి కిందికి మొత్తం ఒళ్ళంతా కనబెట్టుగా సగం డ్రెస్లు వేసుకొని ఏదో తెరలాంటి చున్నీలు వేసుకొని అది కుదరదంట నేను. కాబట్టి సంప్రదాయబద్ధమైనది ఉండాలి. ఏదో పేరు కోసం వస్త్రధారణ కాదు, ఆ పర్ఫెక్ట్ గా వేసుకొని పెడతాం. ఎందుకు మీరు ఉజ్జయిని ఎప్పుడైనా వెళ్ళండి, ఉజ్జయిని లైన్లో వెళ్తాం. పొద్దున్నే మీకు 4ంటికి 3:30కో భస్మాభిషేకం ఉంటుంది అక్కడ ఉజ్జయినిలో. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే దాదాపుగా 11 సార్లు చెక్ చేస్తారు, 11 టైమ్స్ చెక్ చేస్తారు. అసలు మన వస్త్రధారణ, మన పర్సులు అవన్నీ కూడా 11 టైమ్స్ చెక్ చేస్తారు. స్టార్టింగ్ నుంచి స్ట్రిక్ట్ చెక్ చేస్తారు. పొరపాటున నేను మా అమ్మాయితో పడి వెళ్ళాం. అమ్మాయి మామూలు లంగా జాకెట్ వేసుకుంది, మొత్తం లంగా జాకెట్ వేసుకుంది. వాళ్ళు చూసేసి లేదు జాకెట్ అట్లా పంపరు అని చెప్పాడు. మరి ఇప్పుడు మేము బయటకి ఎప్పుడు వెళ్ళాలా, ఎక్కడో దూరం అంటే మాకు సంబంధం లేదు, తీసుకెళ్ళాలన్నాడు. అమ్మాయికి మొత్తం ఉండాలి, కవర్ చేసుకోవాలి టోటల్గా, అంటే కొంగులా వేసుకోవాలి. ఇది ఎప్పుడు అంటే లక్కీగా మా వాడి దగ్గర ఇట్లాంటి కండువ ఉంటుంది. వాడు కండువ తగ్గడ కట్టేసి అమ్మాయికి కండువ వేసేసాం. నేను రైట్ ఓకే యాక్సెప్టెడ్. అరే మా అమ్మాయికి నడుమేం కనిపించట్లే కదరా, మా అమ్మాయికి కిందికి ఉంది కదా అంటే లేదు, అంటే ఆ చెస్ట్ కూడా కనపడకూడదు, నిండుగా ఉండాలి. ఆ డ్రెస్ కూడా అంతా ఉండగల ఉజ్జాలు అంత స్ట్రిక్ట్ ఉంది. అప్పుడు అనుకున్నాను అబ్బా దేవుడు మంచిదే శుభం. నా పిల్లకైనా నేను బాధపడలా. మా అమ్మ ఏడ్ చేసింది, నన్ను ఏడ్చుంటే నేను షీజ్ హ్యాపీ కట్టుకున్న తర్వాత. అంటే తను ఎలగొడతారే వెనక్కి వెళ్ళని బాధ, తను వెనక్కి వెళ్ళగొడతానే అని చెప్పేసి. మా అమ్మాయికి అప్పుడు వయసు అంతా నథింగ్ బట్ 11-12 years. పెద్ద పిల్ల కూడా కాదు, చిన్న పిల్లని, కానీ కనపడకూడదు. డ్రెస్ మీద నుంచి కూడా కనపడకూడదు, బయట వేసుకోవాల్సిందే. అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ వెంటనే కండువ కట్టేసి మంచిగా, మా కండువ పెద్దగా ఉంటుంది,
మీ చున్నీ కంటే డబుల్ ఉంటుంది మాది కాబట్టి నిండా కప్పుకొని మంచిగా హ్యాపీగా వెళ్ళాం. ఇటువంటి కఠినమైనగా ఉండే ప్రయత్నం, అటువంటి అసభ్యమైనటువంటి వస్త్రధారణ కూడా మంచిది కాదు. నిండుగా ఉంటేనే మంచిది. నేను అడిగిన ప్రశ్న మంచిది. అంటే కొంతమంది స్టైల్ కట్టుకుంటున్నారు అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు కట్టుకో, స్టైల్ కట్టుకో. అవయవాన్ని అసలు పద్మావతి అమ్మవారు కట్టుకునే కట్టని చూస్తా నేను. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అమ్మా, ఒక భానుప్రియని చూసి నేర్చుకోండి, ఒక సుహాసిని గారిని చూసి నేర్చుకోండి. వాళ్ళ సినిమా తరలేగా, వాళ్ళ చీర కట్టినప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. మీరు ఎంత అందంగా చీర కడతారో చూడండి. అలాంటి వస్త్రధారణ అంత అందంగా ఉండాలి. అందంలో కూడా ఒక చూడగానే అబ్బా మస్తుందిరా అనిపించే అందం కూడా ఉండాలి దాంట్లో. ఏదో సన్యాసిలాగా నిండా కప్పుకోమని చెప్పట్లా. ఆ తత్వము నీ భర్తకి ఆనందం కనిపిస్తుంది తప్ప పరాయవాడి మగవాడికి ఆనందం కనిపించడం కాదు. నీ భర్తకి కొంటే ఆనందం కనిపించాలి, బయట వాళ్ళందరికీ కూడా బ్రతికించిన ఆనందం కనపడకూడదు. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా వేసుకోండి మీరుగా. అది నేను చెప్పేది అనమాట. అందులో నేను తప్పు చెప్పట్లేదు, ఉన్న వాస్తవం చెప్తున్నా. ఇలా ఉంటేనే సంప్రదాయం నిలబడుతున్నా, లేకపోతే నిలబడే అవకాశం కష్టం. రైట్. మరి అబ్బాయిలు షార్ట్లు వేసుకోవచ్చు, అస్సలు పనికిరాదు. లుంగి కట్టుకోవాలి మీరు, తప్పకుండా లుంగి లాంటిదే కట్టుకోవాలి. లుంగి కానీ ధోతి కానీ తప్పకుండా, అదే సంప్రదాయం అంటే అదే. ఇక్కడ నువ్వు చూడగానే కూడా అబ్బా అబ్బాయి చాలా బాగున్నాడు రా, అబ్బాయి బుద్ధిమంతుడిలాగా ఉన్నాడు, ఇంత నాలెడ్జ్ చూడు, అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడు చూడు అనిపి తప్ప ఈడేంట్రా కంత్రిలాగా ఉన్నాడు అనిపించకూడదు. వాడు కంత్రి అనేస్తారు ఎమ్మడే. ఇక్కడ అలా ఉండకూడదు. అబ్బాయి లుంగి కట్టుకోవాల్సిందే, టీ షర్ట్ వేసుకోవద్దు, చొక్కా ఇప్పేసి ఇట్లా నిండా కండ వేసుకోవాలి, నిండా కప్పుకో, నో ప్రాబ్లం. సంప్రదాయం పిన్నుసులు పెట్టుకో, ఊడిపోతుంటే జారిపోతే పిన్నుసులు పెట్టుకో. అక్కడ తర్వాత నీ భక్తి నీ మీద ఉండాలి, నీ భక్తి దేవుడి మీద ఉండాలి. నీ మీద మిగతా వాళ్ళ యొక్క దృష్టి చాలా సంప్రదాయంగా ఉన్నాడు అనిపించే ప్రయత్నం చేయాలి తప్ప ఇష్టం. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటున్నావు, నల్ల డ్రెస్ నల్ల షర్ట్ వేసుకోవచ్చుగా, నల్ల టీ షర్ట్ వేసుకోవచ్చుగా, ఎందుకు వేసుకో? అంటే 41 రోజులు ఆఫ్టర్ దీక్షకే నువ్వు ఇంత పద్ధతిగా ఉంటున్నప్పుడు, భగవంతుడు నిరంతరం వెళ్ళేటువంటి క్షేత్రానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్ళాలి? నువ్వు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే నీకు అలవాట్లు మార్చుకోవాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే నీకు స్వామిని నిరంతరం గోవిందనామస్మరణ, శివాలయానికి వెళ్తే శివనామస్మరణ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కదా నీకు భగవంతుడు అనుగ్రహాన్ని ఇచ్చేది. ఎలా ఇస్తాడు? ఇక్కడి నుంచి తిరుమల దగ్గరికి వెళ్ళేంత వరకు పాన్పరాగ వేసుకుందాం, దమ్ము కొడదాం, 2 పెగ్గులు వేసుకుందాం, 4 మాంసం ముక్కలు తిన్నాం, తిరుపతి బస్ ఎక్కిన తర్వాత సైలెంట్గా ఉందాం. అదే మళ్ళీ దిగిన వెంటనే ఫస్ట్ వాడిపోయేది పాన్ షాప్, బాయ్ 2 సీరడ్దే, బాయ్ 2 పెగ్గులదే, బాయ్ 2 చికెన్దే. ఇది మన పద్ధత. నువ్వు ఇంటి నుంచి బయలుదేరేప్పటి నుంచి ఇంటి వరకు వచ్చేంత వరకైనా సరే నువ్వు కనీసం పరిశుద్ధంగా ఉండే ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఆ భగవంతుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. లేదా నీకు ఎలా ఉంటుంది? ఉండదు. అది ఇది తెలుసుకునే మన యువత ఇది తెలుసుకునే ప్రయత్నం చేస్తే అనుకూలంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తే ఇంకా బాగుంటుంది. ఆనంద సిద్ధిరస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.